ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు అంశం లీవింగ్ ఏ గాడ్లీ లెగసీ, అంటే దైవికమైన వారసత్వాన్ని నీ పిల్లలకు నీవు విడిచి వెళ్ళడం అని అర్థం. మరొకసారి చెప్తున్నాను, లీవింగ్ ఏ గాడ్లీ లెగసీ. లెగసీ అంటే వారసత్వం. మనము ఈ కుటుంబము దేవుని బాటలో అనే అంశం మీద 21 ప్రసంగాలు వింటున్నాం. అంటే దేవుని మార్గంలో కుటుంబం, హౌ టు గో ఇన్ ద పాత్ ఆఫ్ గాడ్, టేక్ ద ఫ్యామిలీ టు. మరి ఇన్ని అంశాలు ధ్యానించినాం కదా, పలు కోణాల నుండి కుటుంబం గురించి మనం ధ్యానించినాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు వర్తమానం. నీ పిల్లల కొరకు నువ్వు ఏం పెట్టుబడి చేసినావు, నీ పిల్లల కొరకు నువ్వు ఏం సంపాదించినావు, నీ పిల్లల కొరకు ఎన్ని బంగ్లాలు కట్టినావు, నీ పిల్లల కొరకు ఎన్ని వేల మరి గజాల భూమి కొన్నావు అని అడుగుతారు కదా. ఎంత బంగారం కూర్చుకున్నావు, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏం చేసినావు నీ పిల్లల కొరకు అంటే మీకు జవాబు నేర్పిస్తాయి. నేర్చుకుంటారా? నన్ను అడిగితే నేను అంటాను, నీ పిల్లలకు నువ్వేం చేసినావు అంటే నేను నా పిల్లల కొరకు దేవుని భక్తి వదిలిపెట్టి వెళ్తున్నాను, దేవుని స్తోత్రం, నా విశ్వాసం వదిలిపెట్టి నా విశ్వాసాన్ని వారికి వారసత్వంగా ఇస్తున్నాను, దేవుని పిలుపు వారికి వారసత్వంగా ఇస్తున్నాను, దేవుని అభిషేకం వారికి వారసత్వంగా ఇస్తున్నాను, నేను దేవుని ఎడల చూపిన నమ్మకత్వాన్ని వారికి వారసత్వంగా ఇస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు కొనసాగించిన సేవను వారికి పెట్టుబడిగా పెట్టి నేను వెళ్తున్నానని చెప్తాను. మీకు అంత బంగారం కావాలా, ఇండ్లు కావాలా, మిద్దలు కావాలా, అవన్నీ గతించిపోతుందట. దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిలుస్తాడు. అంటే నీవు నీ పిల్లల కొరకు ఒక పెట్టుబడి, ఒక వారసత్వం, లీవింగ్ ఏ లెగసీ ఫర్ యువర్ చిల్డ్రన్. దీని మీద మనం కొన్ని మాటలు ధ్యానించాలి. అంటే లీవింగ్ ఏ గాడ్లీ లెగసీ అంటే మెటీరియల్ కాదు, గాడ్లీ లెగసీ. మనము పిల్లల కొరకు మన దేవుడిచ్చిన భక్తిని, దైవిక వారసత్వాన్ని మన తర్వాత మన పిల్లలకు అందించే బాధ్యత మనకున్నది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నడిచిన బాటలో నడుస్తారు, తప్పకుండా నడుస్తారు. తల్లి తండ్రి దే కాస్ట్ ఏ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద చిల్డ్రన్. మనకు తెలుసు, అనేక ప్రసంగాలు మనం విన్నాం. తల్లిదండ్రులు పిల్లల మీద చాలా గొప్ప ప్రభావాన్ని చూపెడతారు. పిల్లలకు మొదటి ఆలయం ఏంటంటే వారి గృహమే. మొదటి మరి కాపర్లు ఎవరు? తల్లి తండ్రి. మరి మొదటి శిక్షణా కేంద్రం ఏంటి? ఇల్లే. ఇంట్లో నేర్చుకున్నదే వారు బయట చూపెట్టగలరు. కాబట్టి హోమ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ద చైల్డ్ ఇంక్రీజెస్ ఇన్ విజ్డమ్ అండ్ స్టాచర్. అన్ని విధాల వర్ధిల్లే ఒక స్థలం ఏది అంటే అది ఇల్లే కదా. కాబట్టి నీవు పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి అలవాట్లను నేర్పించి, నైతిక విలువలను నేర్పించి, దేవుని యందు భయభక్తులు నేర్పించి, అప్పుడు నువ్వు నడిచిన నడకల్ని పిల్లలు తప్పకుండా వస్తారు. నీ నడక ఏ విధంగా ఉండిందో ఈ లోకంలో దాన్ని వారు వెంబడిస్తారన్నమాట. మీరు ఒక రాకెట్ పోతుంటే చూస్తారు. నేను మొన్న కూడా చెప్పిన, ఆకాశంలో ఒక రాకెట్ ఎగురుతుంటే ఇట్ లీవ్స్ ఎ ట్రైల్ బిహైండ్. చూడండి, రాకెట్ ముందుకు వెళ్ళిపోతుంది కానీ ఆ పొగ మరి దట్టంగా, మరి దాని వెనక ఒక పెద్ద లైన్ చూస్తారు కదా. అలాగే నీ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. నువ్వు జీవించిన విధానం, నువ్వు నడిచిన నడక ప్రభావము నీ సంతానం మీద తప్పకుండా ఉంటుంది అని మర్చిపోవద్దు. మరి అంటే నా అనుభవాలు కూడా మీకు చెప్తాను తప్పకుండా, ఎందుకంటే మీకు సరిగా అర్థం కావాలంటే అది అనుభవం ఉన్న వాళ్ళు చెప్తుంటే మీకు ఇంకా చక్కగా క్లారిటీ ఉంటుంది. అయితే నాకు ఆ చిన్నప్పటి నుండి మా నాన్నగారిని చూస్తూ ఉంటుండే అనమాట.
అంటే ఏంటి బైబిల్, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకుంటాడు, ఎప్పుడు చూసినా బైబిల్ ఏంటి, మంగళ షాప్ పోయినా కానీ బైబిల్ ఉంటుంది, మరి కూరగాయల మార్కెట్ పోతే కూడా బైబిల్ సంకలు పెట్టుకొని పోతాం. ఇంత ఏంటిది అని నేను కనుక్కునేది. అంటే చూడండి, హౌ చిల్డ్రన్ అబ్జర్వ్. ఆ గాడ్లీనెస్ నేను చిన్నప్పటి నుండి చూసేదాన్ని. మరి వాక్యాలు, వాగ్దానాలు వల్లించేది. ఒకసారి మా తల్లి, అంటే ఇతను ఎప్పుడు వారంకోసారి 2 వారాలకోసారి సేవ చేసి అలసిపోయి మరి వచ్చేది. అప్పుడు అమ్మ ఈ పిల్లలతో అంత కష్టపడేది. మంచిగా వచ్చి ప్రసంగం చేస్తే చాలా అలసిపోతారు, మీకు తెలియదు. ఇఫ్ యూ గివ్ వన్ సర్మన్, ఇక ఇంటెస్టైన్స్ కూడా పెయిన్ అవుతుంది, ఎందుకంటే స్వరం అనేది కడుపు నుండి రావాలి, అక్కడంతా రిప్స్ అన్నీ పెయిన్ఫుల్ ఉంటుంది. అయితే మా నాన్న అలసిపోయి పడుకుంటాడు, పడుకొని మొత్తం అధమరిచి నిద్రపోతాడు అన్న. అప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి ఒకరోజు, ఇక అసలు ఏమీ చింత లేదు, పిల్లలు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం పెట్టాలి, ఫీజులు కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి, మీరు ఇంత హాయిగా నిద్రపోతారని ఒకసారి గట్టిగా చెప్పింది. అప్పుడు మా నాయన ఉలిక్కి పడి లేచి ఒక వాగ్దానం గట్టిగా వల్లించినాడు. అదేంటంటే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని 127 అని కూడా దాంట్లో ఉంది ఆ మాట. గట్టిగా చెప్పినాను అనమాట. నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. అరే ఏంటి ఇక్కడ కోపం చేస్తుంటే వాగ్దానం ఇస్తున్నాడు ఏంటి, వాక్కు చెప్తున్నాడు దేవుని వాక్ అని నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. రూమ్లో అటు ఇటు నడుస్తూ స్తోత్రం చెల్లిస్తూ, నువ్వు అనుమానపడద్దు, దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, మన పిల్లల్ని పైకి తెస్తాడు, మనం డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు, మన భక్తిని ఇవ్వాలి పిల్లలకు, మన దైవికమైన వారసత్వాన్ని ఇవ్వాలి, నువ్వు అన్ని మెటీరియల్ గురించి ఆలోచిస్తామని గద్దించినాడు. అంటే నాకు ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం ధ్యానించినప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చింది. అలాగే మనం కూడా ఏ విధంగా ఈ వారసత్వాన్ని పొందుకున్నాం. నేనైతే పొందుకున్నాను, మా నాన్నగారి నుండి ఈ యాజకత్వం అనే వారసత్వాన్ని పొందుకున్నాను, సంఘం నడిపించే వారసత్వాన్ని పొందుకున్నాను, ఆయనకి ఇచ్చిన కమిట్మెంట్, ఇంటెగ్రిటీ, ఇవన్నీ కూడా చెప్పకనే నాకు వచ్చేసింది. అది అంటే అది దేవుని నీతి అని నేను చెప్పగలను. దట్స్ ద రైటియస్నెస్ ఆఫ్ గాడ్. ఆయన ఒకరిని ఆశీర్వదించి వారి సంతానాన్ని వదిలిపెట్టాడు. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక మాట ఉంటుంది, అబ్రహామా నేను నిన్ను దీవించడం కాదు, నీ సంతతిని నేను దీవిస్తాను. యాకోబు నీ సంతతిని దీవిస్తాను. తర్వాత ఇస్సాకు నీ సంతతిని దీవిస్తాను. మోషే, యెహోషువ, మరి ఇలాంటి భక్తులు కూడా పాత నిబంధన కృత నిబంధనలో చూస్తే సంతతి మీద స్పెషల్ బ్లెస్సింగ్ ఉన్నదండి. మీకు ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. ఇక్కడ అబ్రహాంకు దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఈజ్ మేకింగ్ ఎ కవెనెంట్ విత్ హిజ్ ఫ్రెండ్. అబ్రహాము దేవునికి స్నేహితుడు కదా, అంటే దేవుడు చెప్పినట్టు వింటాడు. దేవుడు నమ్మినాడు దేవుణ్ణి పూర్తిగా, కాబట్టి అతను దేవునికి స్నేహితుడుగా అయిపోయినాడు. ఆదికాండం 17. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. అంటే దేవునితో నడిస్తే ఇన్ని బెనిఫిట్సా? దేవుని మాట వింటే ఇన్ని ఆశీర్వాదాలా? దేవుని చిత్త ప్రకారం మనం ఈ జీవితంలో బ్రతుకుతే, అంటే దేవునికి లొంగిపోయి విధేయత చూపి దేవునికి అనుగుణంగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు అసలు లెక్క పెట్టడానికి వీలు కాదు. అందుకే అంటున్నాడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాను, అత్యధికంగా అభివృద్ధి పొందించిన తనతో చెప్పాను. తర్వాత అంటున్నాడు 6వ వచనం, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చుదు. ఎంత మంచి ఆశీర్వాదం అంటే, రాజులు వస్తారు నీ కడుపు నుండి, అధికారులు వస్తారు, గొప్ప గొప్ప ప్రవక్తలు వస్తారు, గొప్ప గొప్ప విశ్వాస వీరులు వస్తారు, సువార్త వీరులు వస్తారు, హతసాక్షులు వస్తారు నీ కడుపు నుండి. నీ భక్తి వ్యర్థము కాదు. హల్లెలూయా. కాబట్టి ఏమొచ్చిందండి, మేము ఈ లోకంలో భక్తిగా జీవించినాం అనకండి పిచ్చి మాటలు. నువ్వు భక్తిగా జీవించినందుకే నీ వారసత్వాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఒంటిగా వచ్చినాడు, కానీ పెక్కు మందగినట్లు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆశీర్వదించినాడు. ఒక వాగ్దానం ఉంది, యెషయా 60:22, వారిలో ఒంటరి అయిన వాడిని నేనేం చేస్తాను, 10 వందలుగా దీవిస్తాను. అంటే మల్టిప్లికేషన్ బిలాంగ్స్ టు గాడ్. ఎప్పుడు నిరాశపడదు, నేనేం సంపాదించలేదు మా బిడ్డల కొరకు. అట్లాంటి నేను కూడా ఏం సంపాదించలేదు, మరి నా పేరున భూమి కూడా లేదు ఎక్కడ. ఉంటే మా అయ్యగారి పేరు, నా పేరు మీద వద్దన్నా నేను, నాకేం వద్దన్నా. ఎందుకంటే నేను
నా బిడ్డలకు ఇవ్వాల్సింది, అది ఆత్మీయ బిడ్డలైనా, ఆధ్యాత్మిక బిడ్డలైనా, శారీరకమైన బిడ్డలైనా. ఐ వాంట్ టు గివ్ ఎ లెగసీ టు దెమ్, ఫర్ దెమ్ టు ఫాలో. నేను పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏదో ఆకర్షణీయంగా వారి కొరకు చూసి మురుసుకోవడానికి కాదు. నేను ఇచ్చేది ఎవరి కంటికి కనబడదు. దేవుని స్తోత్రం తప్పకుండా ఉంటుంది. ఇన్ని పుస్తకాలు రాసినాం. అది ఎన్ని పుస్తకాలు, చాలా పుస్తకాలు రాసినాం. నిన్న కెనడా నుండి ఒక ఆమె ఫోన్ చేసి, మీ అన్ని పుస్తకాలు నాకు A to Z కావాలి. సరే, పెద్ద పార్సల్ పంపినాం. ఇంకొక ఆమె యునైటెడ్ స్టేట్స్ ఉన్న, అమ్మా మీ పుస్తకాలు అన్నీ కావాలి. ఆ పుస్తకాలు ఒక తరంతో అంతరించిపోతుందా? ఏమంటారు? అది తరతరాలు చదువుతారు. రాసిన వారు ఈ లోకం నుండి దాటిపోతారు, దేవుని దగ్గర వెళ్ళిపోతారు. కానీ వారు రాసిన పుస్తకాలు తరతరాలు ఉంటుంది. ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇంటర్నెట్, ఇలాంటి ఫెసిలిటీస్లో ఎప్పటికీ తరగకుండా చెరగకుండా దేవుని వాక్యము నిత్యము నిలిచిపోతుంది. అందుకే ఆకాశం భూమి గతించిపోతుంది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలుస్తుందంట. దానికి ఎండ్ లేదన్నమాట. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ గాడ్స్ వర్డ్. కాబట్టి అందుకే పౌలు 1 కొరింథీ 15:58 మీరు కదలక ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి, దేవుని కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి, ఎందుకంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. చప్పట్లు గట్టి కొడదామా? హల్లెలూయా. అంటే యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ వేస్ట్. యు ఆర్ లీవింగ్ ఏ ట్రైల్ బిహైండ్, యు ఆర్ లీవింగ్ ఏ లెగసీ బిహైండ్. లెగసీ, ఆ వారసత్వం నువ్వు విడిచి వెళ్తున్నావని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే దైవిక వారసత్వాన్ని విడిచిపెట్టడానికి ఒక 4 స్తంభాలు లాంటి ఒక కార్యాన్ని చెప్పి మరి ఇంతకు ముందు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, నీవు నడిచే మార్గము అది దేవుని మార్గం, పరిశుద్ధమైన మార్గం. అది లోకం మాత్రం కాదు నిన్ను చూసేది, నీ కడుపున పుట్టిన బిడ్డలు చూస్తున్నారు. అంటే యు ఆర్ బికమింగ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ ఓన్ చిల్డ్రన్. తర్వాత నిన్నెవరు చూస్తున్నారు? నీ పిల్లలు కూడా చూస్తున్నారు. మీకు అర్థం కావడానికి ఒకసారి చెప్తున్నా. నా పెద్ద కుమారుడు అఖిల్ కుమారుడు ఉన్నాడు, ఇప్పుడు 13 సంవత్సరాలు అంటాడు. ఒకసారి నాతో నడుస్తున్నాడు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా మర్యాదలు నాకు చూపెడుతున్నారు. షాల్ కప్పినారు, పూల గుచ్చం ఇచ్చినారు, చాలా నన్ను పొగడుతున్నారు, నన్ను ఇట్లా పట్టుకొని వెళ్తున్నారు. అప్పుడు ఇతను చూసినాడు, 13 ఏళ్ళ మనమడు, వాని పేరు రయన్. వాడు అన్నాడు, వాడు పోయి కొద్దిగా అయినాక అంతా అయిపోయినాక వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు, ఐ థింక్ అమ్మచ్చి అంటే నేను, అమ్మచ్చి ఈజ్ అ విఐపి. అమ్మచ్చి ఒక విఐపి అన్నాడు. ఎందుకంటే అందరు ఇట్లా ఇంతగానో మరి షాలు పువ్వులు అల్లేస్తున్నారు కదా అంట. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యాస్ షీ ఈజ్ అ విఐపి, ఆల్ పీపుల్ దే ఆనర్ హర్ అంటే కోడలు అన్నది. ఇప్పుడు వీడు అంటున్నాడు, దెన్ ఐ ఆల్సో విల్ బి ఎ విఐపి నో. అయితే అమ్మచ్చి విఐపి అయితే నేను కూడా విఐపి కదా అంటే, అట్లేం కుదరదు, నువ్వు చదువుకొని పైకి రావాలా, అమ్మచ్చి విఐపి అయితే నువ్వెట్లా విఐపి అని ఆమె మాట్లాడుతుంది. కానీ డెఫినెట్లీ నేనైతే నమ్ముతున్నాను, అమ్మచ్చి గ్రాండ్ మదర్ దేవుని సేవ చేసిందంటే బైబిల్లోనే ఉంది కదా. నీకున్న విశ్వాసము నీ అవ్వాయి అయినా లోయలో చూసినాను, నీ తల్లి అయినా యునికేలో చూసినాను, ఇప్పుడు నీలో చూస్తున్నాను. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తప్పకుండా జరుగుతుంది, అది తప్పకుండా జరుగుతుంది. అంటే ఇఫ్ దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద ట్రీ, దెర్ విల్ బి లైఫ్ ఇన్ ద రూట్. ఇంకోటి చెప్తాను, ఏంటంటే ఈ మధ్యలో ఒక పిక్చర్ పంపినారు. షెరిల్ లండన్లో ఉంటుంది కదా, వాళ్ళకి 2 ఆడపిల్లలు. ఆ పెద్ద పాప, ఆమె కూడా 11 ఇయర్స్ ఉంది, కానీ పెద్ద పర్సనాలిటీ. అయితే ఆమె యాజకత్వం డ్రెస్ వేసుకొని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అక్కడ కాయిర్లో సీట్ దొరకడం చాలా కష్టం అంట. స్కూల్కి వచ్చి ఈమెను సెలెక్ట్ చేసుకొని పోయినారంట. మరి ఎందుకో నాకు తెలియదు, దేవుని ఏర్పాటు. అయితే ఈమె వాళ్ళు కాయిర్ మెంబర్స్తో నిలబడుతుంది సెంటర్లో, అది కూడా నిలువుటంగా వేసుకొని యాజకత్వం డ్రెస్ వేసుకొని. అప్పుడు నేను చూసి ఆలోచించిన, ఇదేంటి అసలు నాకు చిన్నప్పటి నుండి యాజకత్వం చేయాలి అంటే దేవునిలో వచ్చిన తర్వాత మధ్యలో కొద్దిగా బ్రేక్ అయినా తర్వాత కూడా నేను దేవుని సేవ చేయాలి, ఇలాగుండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకొని చేయాలని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ ఎవరిలో చూసినా తెలుసా? రిషల్లో చూసినాం. ఆమె మంచిగా రోబ్స్ వేసుకొని, వైట్ రోబ్స్ వేసుకొని, పెద్ద పర్సనాలిటీ, పాటలు పాడుతుంది. అది ఎక్కడ పోతుందండి? నీకున్న భక్తి ఎక్కడికి పోదు. దేవుని స్తోత్రం. నీ ప్రయాసం ఎప్పుడు వ్యర్థము కాదు. మరి అంటే ఆయన నీతి నీ పిల్ల తరానికి తప్పకుండా చూపెడతాడని నువ్వు నమ్మాలి. అయితే నీ లెగసీ అంటే వారసత్వం పిల్లలకి రావాలని
నువ్వు ఈ లోకరీతిగా ఉన్న మెటీరియల్ వరల్డ్లో ఎంత ప్రయాసపడతావో, ఆధ్యాత్మికమైన మరి విషయాల్లో కూడా నీ పిల్లలకు నువ్వు వారసత్వం ఇవ్వాలనే ఒక పట్టుదల తప్పకుండా ఉండాలి. అయితే మా తండ్రి గారు నేను ఎప్పుడు అనుకుంటాను, నన్ను పెళ్లి చేసి పంపినప్పుడు అసలు వాళ్ళ స్థాయికి కొన్ని లక్షల రూపాయలని ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నంత మరి ఆ సామాను సరుకు ప్రాపర్టీకి అంతా కలిసి. కానీ మా నాన్న ఏమి ఇవ్వలే, మా దగ్గర ఏం లేదు, మీకు పిల్ల నచ్చితే చేసుకోండి అన్నాడు అంతే. అయితే నేను అనుకుంటాను, పైసా ఖర్చు లేకుండా పెళ్ళిళ్ళు కూడా చేస్తారా ఇట్లా? మరి ఎక్కడి నుండి తెస్తాడు ఆయన? ఆయన సేవకుడు ఆయన. మా దగ్గర లేదన్నాడు అంతే, లేదన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకేం వద్దు, మాకు పిల్ల మాత్రం చాలు. మీకు కూడా అలాగ భవించను కాక, దేవుని స్తోత్రం. మాకేం వద్దు, మాకు పిల్ల కావాలి. మీకు పిల్ల ఎందుకు కావాలి? పిల్ల మరి మాకు నచ్చింది, మాకు పిల్ల కావాలన్న. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒకరిని ప్రేమిస్తే మరి వారిని ఆస్తికర్తలుగా ఈ లోకంలో చేస్తాడు, వారి పరలోకమందున్న ఆశీర్వాదాలన్నీ కూడా వారికి దేవుడు అనుగ్రహించాడా? తప్పకుండా. దాని కొరకు పెద్ద ప్రయాసపడే అవసరం లే. నువ్వు దేని కొరకు ప్రయాసపడాలంటే, నీవు ఈ లోకం నుండి దాటిపోయిన తర్వాత కూడా నిన్ను, నీ పనిని, నీ సేవను, నీ త్యాగాన్ని, నీ సమర్పణను, నీవు చెప్పిన బోధను, నీవు నడిపించిన మార్గాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటే అంతకంటే ధన్యత ఏమున్నది? తప్పకుండా అది జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. అంటే మన భక్తి వ్యర్థము కాదు. ఒక దగ్గర ఉంది కదా, నీ భక్తి నీకు ఏం పుట్టించాలా? ధైర్యాన్ని పుట్టించాలి. అయితే మొట్టమొదటి స్తంభము లాంటి కార్యం, 4 పిల్లర్స్ చెప్తాను. ఒకటి ప్రార్థన అనేది. ఎప్పుడు ఒక భక్తి గల జీవితంలో ప్రార్థన ఉంటుంది. అంటే ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, ప్రార్థన మరి దేవునితో సంభాషణ, దేవునితో సందర్శన, దేవుని మాటలు నువ్వు వింటున్నావు, నీ మొరలు దేవుడు వింటున్నాడు. ఇట్స్ ఎ 1-to-1 రిలేషన్షిప్. ప్రార్థన నీ కుటుంబానికి నువ్వు చేస్తావు. మరి ప్రార్థన చేస్తుండగా నీ భక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే దేవునితో ఉన్న సన్నిహితమైన సంబంధం పెరుగుతుంది. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఈజీ లైఫ్, ఒక సునాయాసమైన జీవితం కావాలి, అన్నీ సాఫీగా సాగిపోవాలని ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే నీవు అంటే భక్తులు, ఉత్తమ శ్రేణి భక్తులు ఏమడుగుతారంటే, శ్రమలు కోరి తెచ్చుకుంటారు. ఎందుకంటే శ్రమల బడిలోనే చాలా విలువైన వస్తువులు సిద్ధమవుతుంది. నిప్పులోనే బంగారము మేలిమవుతుంది, ఆభరణము, ఆయుధము సిద్ధం కావాలంటే నిప్పు కావాలి. అందుకే ప్రార్థన అంటే ఏదో కష్టాలు తొలగిపోవాలి, రోగం తొలగిపోవాలి, ఆ బాధ తొలగిపోవాలని కాదు. ఈ బాధలో నాకు భక్తి దయచేయమనే ప్రార్థన అన్నమాట. దేవుని స్తోత్రం. ఈ శ్రమలో నేను ఎన్నో పాఠాలు నేర్చుకుంటాను. శ్రమ నేర్పించినంత పాఠాలు మరి ఏది నేర్పించదు కదా. అందుకే మీరు చూస్తే దేవునితో సన్నిహితంగా ఉండేవారు ఎప్పుడు నిమ్మలంగా ఉంటారు. వాళ్ళకి హడావుడి లేదు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండను వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. మీకు ఒక మనిషిని చూసినప్పుడు మీరు యూ కెన్ రీడ్ అనమాట, ఫేస్ రీడింగ్. అంటే మనం అందరం దేవుని బిడ్డలం కదా, యేసు రక్తం ముందు కడగబడిన అందరికీ ఉంది అలాంటి శక్తి. చూడగానే చెప్తాం అనమాట ఎంత ఉంది భక్తి అని. వాళ్ళలో ఉన్న కలవరము, బాధ, భవిష్యత్ గురించి ఉన్న తలంపు, పిల్లలు ఏమవుతారో, మా ఆయన ఏమవుతాడో, మా ఆవిడేమవుతాడో, ఇదంతా అవసరం లేదు అసలు. ఏం తెచ్చినావని, ఏం తీసుకుపోతావని. నేను అన్నట్టు ఈ వారసత్వమే నువ్వు వదిలిపోతావు, వేరేవన్నీ మట్టిపాలే. ఈ అసలైన భక్తి వారసత్వమే వారికి అబ్బుతుంది కూడా. నువ్వు ఎంత బంగారము సంపాదించి నీ కొడుకుకు పెట్టినా, నీ బిడ్డ కొరకు అంత ఎకరాల భూమి కొన్నా, నిమిషంలో మాయమైపోయే రోజులు ఇవన్నీ. డేస్ ఆఫ్ ఫ్రాడ్ కదా, ఎన్ని మోసాలు. ఇప్పుడు రాజస్థాన్ నుండి ఒక మూఠా బయలుదేరిందంట. అది దౌర్జన్యంగా ఇల్లు కొట్టుకొని ఇంటి తలుపు కొట్టి లోపల ప్రవేశించుకునే అని ఎత్తుకొని పోతారు. ఎంతసేపు అండి నీకు కలిగినవి మాయమవడానికి. కానీ ఇది ఎవరు అపహరించని స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. ఏ దొంగ కన్నం వేసినా దొరకదు ఇది. విశ్వాసం స్వాస్థ్యం, భక్తి స్వాస్థ్యం, ధైర్యం స్వాస్థ్యం, మరి సమర్పణ, త్యాగం, పరిశుద్ధత, ఇవన్నిటికీ ఈ లోకరీతిగా విలువ పెట్టలేము, అది నీకు దొరకదు. కాబట్టి ఇలాంటివి నీ బిడ్డల కొరకు పెట్టుబడి చేయాలి, వదిలి వెళ్ళాలి. ఈ వారసత్వాన్ని వదిలి వెళ్ళాలి. ప్రార్థనా జీవితం తప్పకుండా ఉండాలి, ఇది సాధ్యం కావాలంటే. రెండవది చూసినప్పుడు దేవుని వాక్యము
అనే మరి స్తంభం, అంటే వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి విశ్వాసం. యు గివ్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్ టు వర్డ్. ఈ దినాల్లో చూస్తే అబద్ధ ప్రవచనాలు, నీకు అక్కడ ఇదవుతుంది, ఇక్కడ ఇదవుతుంది, ఇక్కడ భూమి కదులుతుంది, మీకు ఒక ఇల్లు వచ్చేస్తుంది, మీకు 500 రూపాయలు నోట్ అంటే నేను ఇట్లా ప్రార్థన చేస్తే అన్ని 500 పెరిగిపోతాయి. అసలు ఎవరిని మోసం చేస్తున్నారు ఈ మాటలతోటి? నాకు అర్థం కాదు. నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కదా అలా. మోసపడే వాళ్ళు ఉన్నంత కాలము మోసపరిచే వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. లిసన్ టు ద వర్డ్. వాళ్ళు వాక్యం చెప్తుంటే వెళ్ళండి. వాక్యం తప్ప ఇంకేది చెప్పినా అది దండగ. అంటే వాక్యానికి నీవు అంత ప్రాధాన్యత ఇవ్వాలి. పౌల భక్తుడు తన ఆత్మీయ కుమారుని ఆ విధంగానే సిద్ధం చేసినాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ షూర్. అంటే ఆ ఆత్మీయ కుమారుని తయారు చేసిన విధం చూస్తే తిమోతి పత్రిక 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. 10th కూడా చదువుతాను, 10 కూడా చదువుతాను. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అని చెప్తూ మరి నువ్వు హింసల పాలు అయ్యే అవకాశం వస్తుంది, అవసరతలు వస్తుంది. నువ్వు భయపడొద్దు. ఇవన్నీ నేర్చుకో నా దగ్గర నుండి. ఏం నేర్చుకో నా దగ్గర నుండి? వారసత్వం నీకు. చెప్పండి. నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు. ఈ లోకరీతిగా ఉన్న తండ్రులు ఏమంటారు? రే, నీకు అడ్డగుట్టలు ఇంత భూమి పెట్టినా, ఆదిలాబాద్లో అంత పెట్టినా, అమలాపూర్లో ఎన్ని గజాలు ఉన్నాయి, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, అల్మారాలో ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఆల్రెడీ ఉన్నది మనకు. ఇది కాదండి నీ పిల్లల కొరకు ఇచ్చే వారసత్వం. ఇట్లా చెప్పాలి. అరే ఇట్రా, నేను నీ కొరకు ఏం పెట్టుబడి పెట్టినాను చదవండి ఒకసారి కూడా. నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు. కష్టాలు వస్తాయి నీకు, కష్టాలు రావని కావు. ఎట్లా సిద్ధపాటు చేస్తున్నాడు చూడండి. స్పిరిచువల్ సన్ తిమోతి ఈజ్ ప్రిపేర్డ్ వెల్ బై హిస్ స్పిరిచువల్ ఫాదర్. 12వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ ఏం పొందుతారట? హింస పొందుతారు. హింసలకు కూడా నువ్వు భయపడే అవసరం లేదు. నీవు ఏం చేయాలి? 14వ వచనం చూడ, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం. ఎట్టి జ్ఞానం ఇది? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం. ఎలాంటి లేఖనాలు ఇవి? శక్తిగలవి, పరిశుద్ధమైనవి. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకున్నవి రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు ఎలా ఉండాలి? నువ్వు నిలకడగా ఉండు. వాట్ ఏ బెస్ట్ టీచింగ్. ఇలా మాట్లాడుతున్నాం మన పిల్లలతోటి. మనం చెక్ చేసుకుందాం. దేవా, ఇలాంటి మాటలు రావాలి నా నోట, నా పిల్లలు నా ఎదుగు నిలబడినప్పుడు ఇట్లా మాట్లాడాలి. పౌలు ఎట్లా తిమోతితో మాట్లాడాలి, అట్లా మాట్లాడడానికి నాకు సాయం దయచేయమని అడగాలి దేవా. ఎందుకంటే పాత నిబంధనలో కట్టడం ఉంది కదా, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో నువ్వు ఒక వారసత్వాన్ని నీ పిల్లలకు, నీ సంతానానికి వదిలిపెట్టాలంటే వాళ్ళు కూర్చున్నా, వాళ్ళు లేచినా, వాళ్ళు నిలిచినా, వాళ్ళు నడిచినా, మరి వాళ్ళు ఏది చేసినా నువ్వేం చెప్తా ఉండాలట? వాక్యం చెప్తా ఉండాలట. అదే వారసత్వం, లెగసీ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదువుతున్నాను, 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, ఇంకా లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవాలని, మాట్లాడుతూ ఉండాలన్నమాట. యూ లీవ్ ఎ లెగసీ, ఎ ట్రైల్ బిహైండ్ యూ. ఎట్లంటే పిచ్చి మాటలు ఇంట్లో మాట్లాడొద్దని అర్థం. అట్లయింది, ఇట్లయింది, ఆ బంధువులు మనల్ని మోసం చేసినారు, వీడి ఇంత డబ్బు ముంచినాడు, మొన్న ఇట్లయింది, అట్లా అవసరం లేదు. చెత్తబుట్టలో పడేయండి అవన్నీ. మంచి మాటలు మాట్లాడే స్ట్రాంగ్ కాంక్రీట్ వర్డ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కూర్చున్నా, లేచినా, నడిచినా, నిలిచినా, ప్రయాణం చేస్తున్నా దేవుని కూర్చున్న మాటలతో వాళ్ళను మనం సిద్ధపాటు చేయాలి. ఎందుకంటే మన వారసత్వం అంతా వాళ్ళు అనుభవిస్తారు. నాట్ ఓన్లీ దిస్ లిటరల్ మెటీరియల్ లెగసీ, యూ హ్యావ్ దట్ స్పిరిచువల్ లెగసీ, గాడ్లీ లెగసీ. అది ఎక్కడ పోదు, ఎక్కడికి పోదు. అది
తప్పకుండా నీ సంతానంలో చూస్తావు. దేవునికి స్తోత్రం. దిస్ ఇస్ ఏ నిబంధన, అబ్రహాంతో ఇచ్చిన నిబంధన. నేను నీకు నా మధ్యలో ఒక పెద్ద నిబంధన. నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? అత్యధికంగా వృద్ధిపరుస్తాను. ఒక దగ్గర అంటాడు, ఆకాశ నక్షత్రంలో వలె నేను విస్తరింపజేస్తాను. మరి సముద్ర తీరం అందంటూ ఇసుక రేణువుల వల్లే నేను విస్తరింపజేస్తాను. చేయలేదా? అబ్రహాం ఒకటే ఇసాకు చూసిండు ముసలితనం బరోది. కొన్ని అన్సీన్ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ యూ. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. ఓ సో మెనీ థింగ్స్ విచ్ ఐ కెనాట్ సీ, నా కంటికి కనబడనివి, నా హృదయానికి గోచరం కాలేనిది, నా మనసుకు అందనిది, మతికి అందనిది ఎన్నెన్నో నా కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివెన్నియో, కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివెన్నియో, హృదయావసరము కానివెన్నియో, సిద్ధపరచితివనాకై. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివనాకై. చూడండి, కంటికి కనబడలేదంటే హృదయానికి గోచరం కాలేదు, చెవికి వినబడలేదు. అలాంటి కార్యాలు దేవుడు తనయందు భయభక్తులు గల వారికి ఆయన సిద్ధపరిచి అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఇలా ఉదయం లేవాలి, 3 గంటలకు లేస్తే 4 గంటలకు తయారవుతాం, పరిగెత్తుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు మెనోనైట్ చర్చ్, కొన్నిసార్లు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడ కూర్చొని ఆ ఉదయకాల నిద్ర అంతా త్యాగం చేయాలి. దీనివల్ల ఏం ప్రయోజనం? అసలు నీకే అవగాహన లేదు నువ్వెంత కూడబెట్టుకున్నావు. దేవునికి స్తోత్రం. అది ఒక పెద్ద రాశిలాగా తయారైపోతుంది. నేను అది నీ తరతరానికి ఆశీర్వాదంగా మారిపోతుంది. కనుక నీవు ఇలాంటి వారసత్వాన్ని నీ పిల్లలకు ఇస్తున్నావు అన్నమాట. పెట్టుబడి చేస్తూ ఉన్నావు. ఒకరోజు నేను అనుకున్న దేవుడు ఇంతగా నన్ను పిలిచిన దినం నుండి నేను ఎప్పుడు ఎలక్షన్ చేయలేదు, అప్పటి నుండి కష్టపడుతున్నాను కదా, మరి ఆ నీ లెక్క అంతా నా దగ్గర ఉన్నది అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఉన్నది, నేను నీకు బాకీ ఉన్నాను, తీర్చేస్తా. నువ్వు అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా నేను ఇస్తాను. ఎందుకంటే నీతి న్యాయం గల దేవుడను, నీకు అన్యాయం నేను చేయను. ఎంత బాగుంటుంది కదా ఆ మాట. దేవుని మాట ఔషధం లాంటిది. దేవుని మాట మన హృదయాన్ని ఏం చేస్తుంది? నెమ్మది పరుస్తుంది. మొట్టమొదటి ప్రార్థన, రెండవది వాక్యం, మూడవది మాదిరి గల జీవితం, ఎగ్జాంపులరీ లైఫ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు లీవ్ ఎ లెగసీ ఫర్ యువర్ ఇన్హెరిటెన్స్ ఫర్ యువర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్, వీళ్ళందరికీ నీవు గొప్ప వారసత్వం వదిలి వెళ్ళాలంటే మాదిరి గల జీవితం కావాలి. నీకు ఒకవేళ భక్తి చాలా ఉండొచ్చు, మరి చాలా నీతి న్యాయాలు పాటిస్తావేమో, ఆరాధనకు సరైన క్రమంలో వెళ్తావేమో, దేవుని కార్యాలు చేస్తున్నావేమో, కానీ మాదిరి అనేది చాలా గొప్పది. ఎందుకంటే అంటారు, యూ హ్యావ్ టు లివ్ ద టాక్, వాక్ ద టాక్. నువ్వు ఏం మాట్లాడినావో అదే రీతిలో నీ ప్రవర్తన ఉంటే తప్పకుండా నీ ఇంటి వారందరూ కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే, ఫాలో కావాల్సిందే. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి నువ్వెవరిని పోలి నడుచుకో? నన్ను పోలి నడుచుకో. మీరు అలగలుగుతారా రాజు? మీరు ఇంటి యజమానులు ఇంతమంది ఉన్నారు, యజమానులు లేకుంటే యజమానురాళ్ళు ఉన్నారు. కెన్ యూ టెల్ దట్ వర్డ్ విత్ ఏ అప్రైట్ హార్ట్, ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్, ఫాలో మీ? అది పౌలుకు అంత ధైర్యం ఇచ్చినాడు. ఒకసారి పౌలు కొరకు చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. అది ఈనాడు నాయకులకు లేదు. గాలిపోయిన టైర్లాగా ఉన్నారు, వాళ్ళే చక్కగా లేరు. ఇంకా వెనుకొచ్చేవారు ఎలా చక్కగా అవుతారు? ఇక ధైర్యం ఉండాలి నీకు. దేవుని ఎదుట ధైర్యం, మనుషుల ఎదుట ధైర్యం ఉండాలి. 4 మాటలు మాట్లాడమంటే మాట్లాడారు. వాళ్ళు అనుకున్నది ఒకటి, చెప్పేది ఇంకోటి. ధైర్యం లేక. ఎందుకు లేదు ఆ ధైర్యం నీకు మాట్లాడడానికి? యు లాస్ట్ దట్ కరేజ్. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించడానికి ఎందుకు లేదు ధైర్యం? వాళ్ళు కొడతారా, వీళ్ళు తిడతారా, వీళ్ళు చంపుతారా, వాళ్ళు ఏమైనా అంటారా, వాళ్ళు దశంభాగం ఇవ్వరేమో. ఈ భయాలన్నీ సాతానుడు తెచ్చిపెడతాడు. ఎందుకంటే మనస్సాక్షి నిర్మలంగా లేదు.
Your conscience is not clear. You cannot hold the word, two-edged, double-edged spiritual sword and then deal with people. ఎందుకంటే భయం. నిన్ను చూసి ఇంకెవరు ఫాలో కావాలా? నీలాగా పిరికి పందలను వేల కొలదిగా తయారు చేస్తావు. అంతే. నువ్వు పులిగా ఉంటే నిన్ను వెంబడించే వారు ఎలా తయారవుతారు? పులిలాగా తయారవుతారు. పులి కడుపులో పిల్లి పుడుతుందా? అది తెలుసుకుని చాలు మీకు. అంటే యథా రాజా తథా ప్రజ. ఆ రాజు ఎట్లుంటాడో ఆ రాజ్యం అట్లుంటుంది. నువ్వు నీతి కొరకు, న్యాయం కొరకు శక్తి గల వాక్యాన్ని ఇస్తున్నావు, ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే నిన్ను వెంబడించేవారు అట్టగే తయారవుతారు. నీ ఇంట్లో నువ్వు మాదిరి చూపెట్టినావంటే నీ పిల్లలు కూడా అదే మాదిరిలో తప్పకుండా వస్తారు. భయపడతారు నీ ఎదుట నిలబడాలండి. తప్పు చేసినాక నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాడు. ఎందుకంటే నువ్వు అంత రైటియస్గా ఉన్నావు. నువ్వు యువర్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. అంత యథార్థంగా నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నావు, దేవుడు ఇచ్చిన పనులు చేస్తుంటే ఎక్కడ పోదు ఇలాంటివన్నీ. ఇవన్నీ అన్సీన్ బ్లెస్సింగ్స్ అండ్ అన్సీన్ పవర్ అన్నమాట. ఇట్ విల్ ఆల్వేస్ బీ అరౌండ్ యూ, ఇట్ విల్ నాట్ లీవ్ యూ, నెయిదర్ యువర్ చిల్డ్రన్. నీ ఇంటి వాతావరణం అంతా కూడా అలాగే ఉంటుంది. వైఫై కనెక్షన్ లేకుంటే ఫోన్ పనిచేస్తలేదంటారు. ఇది వైఫై కనెక్షన్ లాంటిది. ఇది గాడ్లీ కనెక్షన్ ఉన్న దగ్గరనే పనులు సాగుతాయి. దేవుని స్తోత్రం. అందరూ దేవుని భయంలో ఉండాలి. పనులన్నీ సాగిపోవాలంటే నీలో ఉన్న దైవభక్తి ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట నీ ఇంటిలో. కనుక చక్కని మాదిరి నీ కుటుంబానికి తప్పకుండా చూపెట్టాలి. యేసుక్రీస్తు మంచి మాదిరి 12 మంది శిష్యులకు చూపెట్టినాడు కదా. పౌలు అందుకే అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ఎగ్జాంపుల్ టు ఫాలో, ఎ రోల్ మోడల్. ఫాలో అంతే, మీకు అటు ఇటు చూసే అవసరం లేదు, ఫాలో. అలాగూ ఇంటి యజమానుడు లేక యజమానురాలు, తల్లి లేక తండ్రి మంచి మాదిరి పిల్లలకు చూపెడితే పిల్లలు ఎట్ట పెడత్రోలు పడతారండి. నాకు అర్థం కాదు. వాడు తాగిండు, వీడు తిరిగిండు, వాడు పత్తాలాడిండు, వీడు గుర్రం మీద ఎక్కిండు, ఇంకో పిల్లని ఎత్తుకొని పోయాడు. ఇవి మీ చెవులకు వినబడవు. గట్టిగా చప్పలు కొడితే స్తుతించండి. మీరు పోయినారా అట్లా? మీరు ఒకవేళ అటు తిరిగినా క్షమాపణ పొంది యేసు రక్తమందు విమోచింపబడిన వారు, మీకు శక్తి ఉంది ఇప్పుడు మీ ప్రార్థనలో. యూ కెన్ బైండ్ దట్ ఇల్ గోయింగ్. అంటే ఆ చెడు ప్రవర్తనను బైండ్ చేయడానికి కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. అందుకే నీవు క్రీస్తులో వేరు పారి స్థిరంగా ఉండడం చాలా ముఖ్యం. నీ వెనుక వస్తుంది నీ తరం, మర్చిపోద్ది. ఇంతటితో సమాప్తం కాదు కదా. ఒక ఫిలిం చూస్తే ద ఎండ్ అని వస్తుంది. నీ జీవితం అట్లా ద ఎండ్ రాదు, ఇంకా ఉన్నది. నీ స్వభావాలన్నీ నీ పిల్లల కనబడుతుంది. మా కూతురు ఎప్పుడు అంటది, మమ్మీ ఒక డూప్లికేట్ జాయ్ చేరని మా ఇంట్లో పుట్టింది. ఎందుకు అట్లా అంటున్నావు అంటే, శుచి శుభ్రం, ఒక్కసారి తీసుకున్న ఖర్చు మళ్ళీ తీసుకోదు, ముట్టుకున్నది మళ్ళీ ముట్టుకోదు. అమ్మా నేను చచ్చిపోతున్నా ఈ పిల్లతోటి అన్నట్టు. మరి పుట్టి తీరాల్సిందే కదా నాలాగా ఒకటి. అంటే మరి చూడండి, అలాగే ఇంప్రింట్స్ అన్నమాట. యు లీవ్ యువర్ ట్రైల్ బిహైండ్. నీలాగా నువ్వే ఆశ్చర్యపోతావు, ఇదేంటి నా ముఖ వర్చస్సు నాలాగా ఉంటుంది. నీ భక్తి ఉంటుంది తప్పకుండా. ఒకసారి మా అబ్రహం పాస్టర్ను, మా అన్న పెద్దన్న, ఆయన కూడా ఒక పాస్టర్, బ్యాంక్ మేనేజర్ ఉండినాడు, సీనియర్ మేనేజర్. తర్వాత ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ఏదో అక్కడ ఇక్కడ అంతా సేవలు చేస్తున్నాడు. నాన్నగారికి వచ్చి హెల్ప్ చేసేది, కొన్నిసార్లు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేది, అలా హెల్ప్ చేసేది. ఇప్పుడు కూడా ఉన్నారు, 80 సంవత్సరాల నిండి మరి కొద్దిగా అనారోగ్యంతో పడక మీద ఉన్నారు. చాలా గొప్ప దైవజనుడు మా అన్న, సేమ్ డిట్టో మా నాన్నగారులాగా. అయితే నేను అప్పుడు సేవ ఆరంభించిన. అయితే మా నాన్న నన్ను కనిపెడుతున్నాడు, ఈమె ఎట్ట సేవ చేస్తుంది, పేరు కొరకు చేస్తుందా, డబ్బు కొరకు చేస్తుంది, బాగా నన్ను యాసిడ్ టెస్ట్ చేసాడు మా డాడీ. అయితే చాలా అబ్జర్వ్ చేస్తున్నాడు. డబ్బు లేకుండా, డబ్బు అడగకుండా ఇంత పెద్ద మీటింగ్లు ఈమె ఎట్లా పెడుతుంది, ఎట్లా పెడతా, మా డాడీ పెట్టినట్టే పెడతా. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అయితే విశ్వాసంతో చేయడం నేను చిన్నప్పటి నుండి చూసినాను. ఎవరిని అడగకపోయేది డాడీ. కావాలంటే పోయి ఆ మార్వాడి దగ్గర 3% ఇంట్రెస్ట్ కన్నా తెచ్చేది, కానీ ఒక మనిషిని అడగకపోయేది. అదంతా నేను చూసి నేర్చుకున్నది. అయితే విశ్వాసంతో చేయడము, జనాలు రావడము, వాక్యం వెదజల్లడం, ఇదంతా చూసి మా అన్నగారితో మాట్లాడుతున్నాడు. ఆ సంభాషణ విన్నాను. ఆయన దూరం నుండి వచ్చినాడు, కూర్చోబెట్టి నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలన్నాడు. అయితే మా అన్న అన్నాడు,
భార్య, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా అంటే మా నాన్నగారికి ఉండిందనమాట. ఒక మగపిల్లలు 3 ఉన్నారు, ఒక్కరన్నా సేవకు రావాలని మనసులో ఆశ ఉంటుంది కదా ఎవరికైనా. అయితే నాకు చాలా ఇది ఉంది, నాకు చాలా పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, పిల్లల పెళ్ళి చేయాలి, అది చేయాలి. అప్పుడు ఒక మాట అన్నాడు, నేను జాయ్లో ఉన్న విశ్వాసం అంత విశ్వాసం నీలో నాకు కనబడడం లేదు అన్నాడు. మా అన్న ఇట్లా షాక్ అయ్యాడు. అప్పుడు ఏంటంటే ఈ జాయ్కి ఎక్కడి నుండి వచ్చింది తెలుసా విశ్వాసం? నాకు ఒక తాత ఉన్నాడు, ఆ తాత ఇలాగే విశ్వాసంతో ఉండేది, ప్రతి చర్య విశ్వాసంతో చేసేది, అది ఈమెకు అంటుకుంది అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. అంటే నిజంగానే కదా, మరి తరతరాల నుండి అంటుకుని వస్తాయి కదా కదా, రాదంటారా మీరు? వచ్చేస్తుంది. అందుకే నువ్వు ఎట్లున్నావో నువ్వే పరీక్షించుకోవాలా, అది ఎక్కడ పోదు, అది తిరిగి నీ పిల్లలు నువ్వు చూడగలుగుతావు. అంటే మై ఫాదర్ అప్రిషియేటెడ్ మీ ఫర్ ద ఫెయిత్ ఐ క్యారీ, బికాస్ ద సేమ్ ఫెయిత్ హీ క్యారీస్. మా నాన్నగారు కూడా అట్టి విశ్వాసం గలవాడు. ఆ విశ్వాసం ఆయనకు అవ్వింది, ఆ విశ్వాసం నాకు వచ్చింది. ప్రజలను అడిగి విసిగించి ఇవ్వకుంటే సేవ కాదు, ఇచ్చిన వాళ్ళకి పెద్ద పీటేసి ఇవ్వనోళ్ళని తక్కువ చూసి, అది మా చరిత్రలో లేకుండా చేసి, ఎందుకంటే మా పితరులు అలా చేయలేదు కాబట్టి. ఒక మంచి మాట 22వ కీర్తన లో ఉంది, ఆ మాట గుర్తొస్తుంది నాకు. సామ్స్ 22, దావీదు రాసిన కీర్తన 22, 4వ వచనం చదవండి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. హల్లెలూయా చెప్దాము గట్టిగా, దేవుని స్తోత్రం. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ద 4 fathers. ఎవడో ఒకడు ఉంటాడు తాగుబోతు, వ్యభిచారి, అని పుట్టినోడు అట్నే ఉంటాడు, ఈయన పుట్టినోడు అట్నే ఉంటాడు. అని వాన్ తప్పెట్లా మీద నుండే వచ్చేస్తుంది అది. డౌన్ ద జనరేషన్స్. సమ్వన్ హూ నోస్ ద గాస్పల్ షుడ్ బ్రేక్ ద చైన్. నీకు సువార్త తెలుసు కాబట్టి నువ్వు ఆ చైన్ బ్రేక్ చేయాలి, వాళ్ళను వెలుగు మయంలోకి నడిపించాలి, పరలోకం వైపు వారిని మళ్ళించే పని నీది అది. కానీ డౌన్ ద జనరేషన్ ద కర్స్ విల్ కమ్, డౌన్ ద జనరేషన్స్ ద బ్లెస్సింగ్ విల్ కమ్. పిల్లలు అమాయక పిల్లలు తల్లిదండ్రుల దోషం అంతా అనుభవిస్తూ ఉంటారు. ఏం లేదు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ టేబుల్ చివర్లో నేను ఇక్కడ తేనె ఒలికిస్తే ఏం పోతుంది కిందికి? ఇక్కడ తేనె నా చేతి నుండి ఒలికితే కింద ఏం జారుతుందండి? విషం జారిందండి సీసా నుండి నా చేతిలో, ఏం పోతుంది కిందికి? అది అర్థమైతే చాలు. నువ్వేమో వంకర మార్గంలో నడిచి నీ పిల్లలందరూ భక్తులు కావాలంటే కుదరని పని అది. నువ్వు నడువు, మొదట నువ్వు దేవునికి సన్నిహితంగా ఉండు, దేవుని ఆజ్ఞలు మీరకు, పాపం చేయకు, పవిత్రమైన పరిశుద్ధమైన దైవ సన్నిధి అనుభవిస్తూ నీ జీవితం కొనసాగించు. ఎక్కడికి పోరు నీ పిల్లలు, తప్పకుండా నీ వెంబడి రావాల్సిందే. నువ్వు పట్టిన పట్టు వారు కూడా పట్టుకుంటారు తప్పకుండా. నీ చేతిలో ఉంది పరిశుద్ధ గ్రంథం, వారి చేతులు కూడా ఎక్కుతుంది, దేవుని స్తోత్రం. అది వేచి ఉండడానికి ఉన్న శక్తి, ధైర్యం, విశ్వాసం నీకు కావాలి. అంత ఓపిక లేదు, అందుకే పరిగెత్తారు కదా మీలాంటి వాళ్ళు. ఇది మీకు మాత్రం కాదు, ఇది లోకమంతా పోతుంది, ఎవరికన్నా తాకుతుంది తప్పకుండా. అటు పరిగెత్తి అటు పరిగెత్తి ఎక్కడ దొరుకుతుంది మాకు? మా పిల్లలు ఇంత ఒక్క రోజులో తాటి చెట్టు అయిపోవాలి, ఒక్క రోజులో వటవృక్షం అయిపోయి. కాని పని అది. ఎంతమంది భక్తులు ప్రార్థన చేసిన వ్యర్థం ఆ పరుగులాట. స్టాప్ ఇట్. ఎక్కడికి ఉరుకుతున్నావు నువ్వు? వాళ్ళకింత ముష్టి, వీళ్ళకింత ముడుపు, వాళ్ళు పొర్లు దండాలు పెట్టమంటే పొర్లు దండ పెడుతున్నావు, మొక్కుమంటే మొక్కుతున్నావు, వాళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్ముతున్నావు. నిజమైన ప్రవక్తల గురించి ఐ డేర్ నాట్ సే. నిజమైన ప్రవక్తలు ఉన్నారు, నిజమైన మరి మిషనరీలు ఉన్నారు, నిజమైన దైవ సేవకులు ఉన్నారు, ప్రాణం పణం పెట్టి ప్రజల కొరకు నిలబడిన వారు ఉన్నారు. వాళ్ళ కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నేను అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాను, దుర్బోధకుల గురించి చెప్తున్నాను, మనుషులను మోసం చేసే వారి గురించి చెప్పిన. 1000 రూపాయలు పంపండి, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు కన్న పిల్లల కొరకు వేరొకరికి 1000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయమంటే అది ఎట్టి వ్యాపార బుద్ధి అండి, ఇది నాకు అర్థం కాదు. నువ్వు కన్న బిడ్డల కొరకు, నీ పేగు తెంచుకొని పుట్టిన బిడ్డల కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? నువ్వే ప్రార్థన చేయి. నీ మనసు మార్చుకో, దేవుని తట్టు తిరుగు. పైగా మాలాంటి వాళ్ళు వచ్చి కష్టపడిన హస్తాలతో దీవిస్తాం, కానీ ప్రార్థన చేసేది నువ్వు. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము, మీ బిడ్డల నిమిత్తం ఏం చేయండి? మీరు ఎవ్వరు ఏడవకండి, నేను ఏడుస్తాను అన్నాడా? మీరందరూ హాయిగా ఉండండి,
నేను ఒక్కనే ఏడుస్తాను తండ్రి పక్షాన నిలబడి తండ్రి దగ్గర అనలేదు. ఆయన చేస్తున్నాడు ఆ పని. ఆయన చెప్పినాడు, యూ వీప్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల కొరకు నువ్వు ఏడు. అక్కడిక్కడ సందాలు వేస్తే సరిపోతుందా? అది వాళ్ళని గొప్ప చేస్తున్నావు నువ్వు, అంతే. నీ పిల్లల కొరకు నువ్వు లేవు, ఉదయం లేవు, రేయి మొదటి జామున మొర్రపెట్టు. నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? కుమ్మరించాలి. పిల్లలు తప్పకుండా వారసత్వానికి యోగ్యులైపోతారు. దేవుడు మర్చిపోడు, నీ పిల్లలు నిన్ను మర్చిపోడు, నీ పిల్లలు మర్చిపోడండి. హల్లెలూయా. నేను మిమ్మును మీ పిల్లలను మర్చిపోను. 115 కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించు. ఇంకో మాట ఉంది ఇక్కడ, 13వ వచనం. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. ఇంకేం కావాలి? ఎంత స్పష్టంగా ఉంది. మిమ్మల్ని ఆశీర్వదించి మీ పిల్లల్ని వదిలిపెట్టే అన్యాయస్తుడు దేవుడు గాడు. అది గమనించాలి. నీ భక్తి వ్యర్థం కాదు, నీ ప్రార్థన జీవితం వ్యర్థం కాదు, నువ్వు మందిరం చుట్టూ ఇలా తిరిగేది వ్యర్థం కాదు, నువ్వు ఆయన సన్నిధిలో కార్చే ఏ కన్నీరు వ్యర్థమో కాదు. హల్లెలూయా. అదే నేనంట, ఒక బంతి, గాలితో నిండిన బంతి, ఓ కొట్టండి 6 అని అంటే, ఓ ఎంత, దాని లోపల ఏం లేదు, గాలి. దీంట్లో ఇన్ని వాగ్దానాలు ఇస్తే కూడా దుంకు అని చెప్పేదాకా దుంకారా మీరు? సంతోషం ఉండాలి. దేవుని వాక్యం నీ చెవులో వినబడుతుంది, నీ ఒళ్ళు పులకరించాలి. దేవుని స్తోత్రం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సచ్ రివైవల్. అవునంత ఉద్యమం రావాలి సంఘాల మీద. వాక్యానికి స్పందించి, వాక్యానికి పులకరించి, వాక్యానికి గంతులేసి దేవుని మయపరిచే దినాలు వచ్చును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎన్ని చెప్పినాం? 4వది, మరి మీ పిల్లలకు మీరు అందించే గొప్ప వారసత్వం భౌతికమైనది కాదని తెలుసుకోవాలి, అది ఆధ్యాత్మికమైనది. అది ఎన్నడూ కూడా నిష్ఫలము కాదు. అంటే దేవునిపై నువ్వు ఉంచే ఆ విశ్వాసం, ఆ నమ్మకం, నీ పిల్లల కొరకున్న ప్రార్థన అనే పెట్టుబడి, ఇట్ నెవర్ గోస్ ఎ వేస్ట్. అది ఆశీర్వాదంగా మారుతుంది నీ పిల్లలకు. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా అసలు ఆశీర్వాదాలు కనబడతానే లేదంటే, కనపడకుండా నీకు ఒక్కసారిగా అకస్మాత్తుగా మరి దేవుడు అది విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మలేషియాలో వెదురు సాగు చేసే రైతుల గురించి ఒకసారి దెబోరాసనంలో రాసినాను, ప్రసంగం కూడా చేసినాను ఎప్పుడో కొన్ని సంవత్సరాలు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ బొంగు సాగు చేసే రైతులు చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో బొంగు విత్తనాలు విత్తుతారు. విత్తి దానికి అంటే మొదట వారు భూమి సేద్యపరిచి చక్కగా దాన్ని ప్రిపేర్ చేసి విత్తనాలు విత్తి ఎరువు వేస్తారు, నీళ్లు కడతారు. ఒక సంవత్సరం దాటిపోతే ఏం కనబడదు, అబ్సల్యూట్లీ నథింగ్, ఏం కనబడదు. 2వ సంవత్సరం కూడా ప్రయాసపడతారు, కష్టపడతారు, అబ్సల్యూట్లీ ఏం కనబడదు. 3వ సంవత్సరం కూడా వారు నీరు కడతారు, ఎరువు వేస్తారు, కష్టపడతారు, ఏమీ కనబడదు. 4వ సంవత్సరం కూడా కష్టపడతారు, ఎరువు వేస్తారు, నీళ్ళు వేస్తారు, కావలా కాస్తారు, ఏది కనబడదు, భూమి మీదకి రాదు. 5వ సంవత్సరం ఒక్కసారి భూమిని పొడుచుకొని పైకి వచ్చేస్తుంది, 90 అడుగులు దాటిపోతుంది అంట. 90 అడుగులు అంటే బిల్డింగ్స్ అంతా దాటిపోయి నిలబడుతుంది అంట. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద బ్యాంబూ గ్రోవర్స్. నాకు అది చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, దేవుని బిడ్డలకు కనిపెట్టే జ్ఞానం ఎందుకు లేదు? ఆయన కొరకు కనిపెట్టేవారు ఎప్పుడు సిగ్గునొందరు అని రాసింది 25:3. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునొందరు. వారు ఆయనతో చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపవు. ఇవన్నీ వాక్యాలు, వాగ్దానాలు వల్లిస్తారు. తర్వాత ఇంకా ఉంది, నీకు పుట్టిన వారిని దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తాడు. యెషయా 44:3 చూడండి. ఇవన్నీ పొందుకోండి విశ్వాసం ద్వారా. ఐషియా 44:3, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదాను. ఇంత గొప్ప వాగ్దానం కదా ఇది. నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని నేను గొప్ప చేస్తాను, ఇవన్నీ విన్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆత్మ అంటే ఏంటి? దేవుని స్వభావం. ఆత్మ అంటే మీకు తెలుసా అసలు డెఫినేషన్?
వాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, మీ సంతతి మీద కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. వారు ఎలాగుంటారు? నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. హల్లెలూయా. నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ పొందుకోవాలి. నీటి కాలువల యుద్ధ నాటబడిన నిరవంజ చెట్ల వలె గడ్డిలో ఎదుగుదురు, వారు వారు ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొను, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకోను. బాబా అంటే దే విల్ బి రెవెలింగ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దే విల్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పేర్లు పెట్టుకుంటారంట వాళ్ళు, అంత ఆనందిస్తారంట దేవుల్లో. ఇలాగూ నీ సంతతి ఆశీర్వదింపబడుతుంది. నేను జీవపు మాటల పుస్తకంలో ఇలాంటి వాగ్దానాలన్నీ సమకూర్చి ఆశీర్వాదం పిల్లలు పొందుకోవాలి, తల్లులు తండ్రులు లేచి ఇవి క్లెయిమ్ చేయాలి, పొందుకోవాలని ప్రిపేర్ చేసి పెట్టాను. తప్పకుండా అవన్నీ మీకు భవిస్తుంది. ఉదయం లేచి నువ్వు పిల్లలను తిట్టిపోయొద్దు, విసుక్కోవద్దు. నేను ఎప్పుడు చెప్తాను, గుణగొద్దు ఇంట్లో. ఉదయం లేచి కొందరు స్త్రీలు లేవగానే పోతారు కిచెన్ గుడుగుడు 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 అని. నాకు దొరికితే ఒక చెంపకు ఒకటి కొట్టేదాన్ని. ఎందుకంటే దరిద్రం ఇంటికి వస్తుంది. అది నువ్వు లేచి శుచి శుభ్రమైన తర్వాత స్తుతించి ప్రార్థన చేసి వాక్యం చదివిన తర్వాత నీవు నీ దినచర్య ఆరంభించాలి. అప్పుడు నీ పిల్లలను నువ్వేం చేయాలి తెలుసా? వారు పడుకొని ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి నువ్వేం చేయాలి? చేతులు పెట్టి ఆశీర్వదించాలా. స్టార్ట్ దిస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుండి ఆ పని. వాడు పెద్ద ఎత్తు ఎదిగినా, వాడు 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా, యూ హ్యావ్ ద రైట్ టు బ్లెస్ యువర్ చిల్డ్రన్. ఎవరో బిషప్ వచ్చి బ్లెస్ చేయాలి, కరెక్టే. బిషపులు కూడా బ్లెస్ చేయొచ్చు, దాంట్లో ఏముంది, వాళ్ళు దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు. కానీ నీకు ఎంత శక్తి ఉంది నీకు తెలియదు. కష్టపడుతున్నావు పిల్లల కొరకు, ఎన్ని సంవత్సరాలు కష్టపడినావు, ఎన్ని తిరుగులు తిరిగినావు నీ పిల్లల కొరకు. నీ చేతిలో ఉన్నది దైవశక్తి. దేవుని స్తోత్రం. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు వెళ్ళు పడక దగ్గర తల మీద చేయడు, నాన్న దేవా నా బిడ్డను అబ్రహాము సంతతి వల్ల ఆశీర్వదించిన ఆయన అని ప్రార్థన చేయి. ఒక్కొక్క బిడ్డ దగ్గర యూ విల్ సీ దెమ్ రైజ్ అప్ లైక్ ఎనీథింగ్. ఈ బ్యాంబూ ట్రీ లాగా ఒక్కసారి నీ కంటికి దేవుడు కనపరుస్తాడు వారి ఔన్నత్యాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనల్ని దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు. డెఫినెట్లీ దైవికమైన వారసత్వాన్ని మన పిల్లలకు మనం విడిచిపెట్టగలుగుతాము. అదే గొప్ప నిధి. దట్ ఇస్ ద గ్రేట్ ట్రెషర్ వాట్ యు లీవ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మరి ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. నీవు చూపే ఆ ప్రభు స్వభావము, ఆ క్షమా స్వభావం, ఆ ప్రేమ, ఆ ఐక్యత, ఆ విధేయత, ఆ వినయం, ఆ పరిశుద్ధత, ఎస్పెషల్లీ ఇంటెగ్రిటీ, సత్యసంధత, భక్తి, నీకున్న స్వార్థము లేనితనం, ప్రజల గురించి ఉన్న భారం, ఆత్మల భారం, దైవ సేవ చేయాలనే ఆశ, ఇవన్నీ ఊరికే పోవి. ఇవన్నీ నీ బిడ్డలకు దేవుడు దాచిపెట్టిన నిధులు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 31వ కీర్తన 19వ వచనంలో, నా యందు భయభక్తులు గల వారికి నేను దాచి ఉంచిన మేలు గొప్పది, నన్ను ఆశ్రయించిన వారికి నేను సిద్ధపరిచిన మేలు గొప్పది. ఆశ పెట్టుకోవాలంట. ఈరోజు దేవుడు నాతో మంచి మాటతో మాట్లాడినాడు, అది కూడా చదివి నేను ముగిస్తాను. 146వ కీర్తన. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది ప్రభు అని అడిగితే నాకు జవాబు వచ్చింది. 146వ కీర్తన మొదటి నుండి చదువుతాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకాలం అంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైన నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోను, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించు. కానీ ఇది చూడండి, ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. వాడే ధన్యుడు. వాడు ఆశ పెట్టుకుంటున్నాడు, ఎప్పుడు నన్ను దీవిస్తాడు దేవుడు, ఎప్పుడు నా ప్రార్థనలకు జవాబిస్తాడు. వెన్ విల్ ఐ సీ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట
తప్పని వాడు. ఈ మాట పలకండి. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. లీవింగ్ ఎ లెగసీ, ఎ గాడ్లీ లెగసీ ఫర్ యువర్ చిల్డ్రన్. దైవికమైన వారసత్వాన్ని నీ పిల్లల కొరకు విడిచిపెట్టడం అనే అంశం మీద ఈరోజు 20వ ప్రసంగం మనం ధ్యానించినాం. దేవుని స్తోత్రం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. దేవా, నా పిల్లల కొరకు నేనేం పెట్టుబడి చేయలేకపోతున్నాను. బంగారం లేదు నా దగ్గర, భూములు లేవు నా దగ్గర, మరి ఆస్తిపాస్తులు లేవు నా దగ్గర, ధనము బ్యాంకులో లేదు నా దగ్గర ఏదీ లేదు. నేను ఒక పేదవాడిని, చెప్పుకోదగ్గ నిధులు నా దగ్గర ఏం లేదు పిల్లల కొరకు. కానీ ఒక్కటి నేను నా పిల్లలకు ఇవ్వగలను. నేను ఈ లోకంలో విడిచి వెళుతున్నప్పుడు నా కుటుంబానికి, నా పిల్లలకు నేను ఇచ్చే వారసత్వం ఏ గాడ్లీ లెగసీ. అవును, దైవికమైన ఒక వారసత్వాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. నా భక్తి నా పిల్లల్లో నేను చూడాలి. నేను చేసిన కార్యాలన్నీ వారిలో ఫలించడం నేను చూడాలి. అవును తండ్రి, వారు గొప్ప గొప్ప దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా వారిని నీవు సిద్ధపరుస్తావు కనుక నీకు స్తోత్రం. నా ఆశ అంతా నీ మీదే ప్రభువా. నా ఆశ ఎన్నటికీ నీ భంగము కాదు. హల్లెలూయా. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, ఎవడి హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. యెహోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. హల్లెలూయా. నా ప్రాణమై యెహోవా స్తుతించు. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో, ఎవడి హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. ఎవడి హోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచించిన మేలు, వారసత్వం మన బిడ్డలకు దేవుడు మరి సిద్ధపరిచినాడు. సాతానుడు వచ్చి అపహరింపకుండా నిత్యము ప్రార్థన చేస్తూ మెలకువగలిగి ప్రార్థన, వాక్యము, మాదిరి విశ్వాసము ఆశీర్వదిస్తాడని గొప్ప నమ్మకం ఇవన్నీ కావాలి. కాబట్టి ప్రభువా, మేము విన్న వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపజేయండి నాయన. ఈ లోకరీతిగా మాకు పెట్టుబడి చేయడానికి లేదు, కానీ ఈ ఆధ్యాత్మిక వారసత్వం మా పిల్లలకి ఇవ్వడానికి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా. 21 ప్రసంగాల్లో అతి ప్రాముఖ్యమైన మా వర్తమానం ఈరోజు మేము విన్నాము నాయన. వాట్ షల్ వి లీవ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మా పిల్లల కొరకు మేము ఏమి వదిలి వెళ్ళాలి ఈ లోకం నుండి. అవును తండ్రి, మాతో స్పష్టంగా నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ లోకంలో మాకు అది లేదు ఇది లేదని మేము ఏడవకుండా మా జీవితమే ఒక పెట్టుబడి చేసిన ఆయన వారికి మాదిరి నుంచి వెళ్ళడానికి సహాయం దయచేయండి. పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని ఎంత ధీమాగా చెప్తున్నాడు ఆయన. అంతగా మేము తల్లిదండ్రులు మేము దేవుని పోలి నడిచినాము, దేవుని బాటలో నడిచినాము. మా కుటుంబాన్ని దేవుని బాటలో మేము తీసుకొని వెళ్ళాం. మీరు మమ్మను పోలి నడుచుకోండి అని చెప్పడానికి ఉన్నంత ధైర్యం తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవ, తల్లి తండ్రి నడిచిన మార్గంలోనే పిల్లలు నడుస్తారు. నేను ఇప్పటికైనా తండ్రి తల్లిగా తండ్రిగా ఉన్న బాధ్యతలు విస్మరించకుండా సత్యం తెలుసుకున్నారు కాబట్టి ఆ సత్యంలో నడుచుకోవడానికి ఉన్న సహాయము, విధేయత, తగ్గింపు, అణుకువ దయచేయమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, మన కుటుంబాలకు, రానున్న తరానికి, తరతరానికి తోడుగా ఉండును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కనక వస్తువులు కాదురా, దేవుని విశ్వాసమే నిజమైన ఆస్తిరా. తరతరాల దీపమై వెలిగే యేసు మార్గము, మన పిల్లలకిచ్చుటయే పరమ భాగ్యము. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి, దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్వెను వెలిగించండి, దైవిక వారసత్వాన్ని అందించి నడవండి. దేవుడు నిర్మించిన మొదటి బడి మన ఇల్లేరా, తల్లిదండ్రుల ప్రార్థనే పిల్లల కోటరా. ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు వాక్యపు వెలుగును పంచాలి మన కంటి పాపలకు. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి, దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్వెను వెలిగించండి, దైవిక వారసత్వాన్ని అందించి నడవండి. శాశ్వతము కాని లోక సిరులు కరిగిపోవును, సామెతల దైవవాక్యము ఎన్నడూ మారదు. సామ్యుయేలు చూపిన భక్తి ఆదర్శముగా మన వంశము నిలవాలి దేవుని సాక్ష్యముగా. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి, దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్వెను వెలిగించండి, దైవిక వారసత్వాన్ని అందించి నడవండి. ఈనాటి మన భక్తి రేపటి మన తరాల పునాదిరా, దేవుని నిబంధన ఎన్నడూ మరువనిదిరా. కేవలం మాటలు కాదు, ఆత్మీయ అగ్నిని పంచాలి. లోకపు బూడిద కాదు, క్రీస్తు ప్రేమే నింపాలి. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి, దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్వెను వెలిగించండి, దైవిక వారసత్వాన్ని అందించి నడవండి. గతమంతా విరిగిపోయినా చింతించకు ఓ మనసా, ఋతు జీవితమే మనకు నూతన భరోసా. దేవుని మార్గములో నడిచే కుటుంబమే ధన్యము, క్షమాపణ ప్రార్థనలతో నిండిన ఇల్లే స్వర్గము. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి, దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్వెను వెలిగించండి, దైవిక వారసత్వాన్ని అందించి నడవండి.
చేతికి వచ్చెరా. నీ వంతు పరుగును ముగించి బిడ్డలకు యువరా. పరలోకమందే మనకు దక్కేను గొప్ప బహుమతి. సత్యములో మన పిల్లలు నడచుటయే పరమాకతి. పిల్లల శిరసులపై చేతులుంచి దీవించండి. దేవుని నామమును వారిపై ఉంచండి. తరతరాల విశ్వాసపు దివ్యను వెలిగించండి. దైవిక వారసత్వాన్ని అందించి నడవండి. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి. మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశ